మిథున రాశి వాళ్ళకి జనవరి మాసంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలిస్తున్నాయండి. కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా 15 రోజులు కూడా కాస్త బాగుంటుంది. ఆ తరువాత 15 రోజులు కాస్త ఆటంకములు అనేటువంటివి రావచ్చు. ఎందుకంటే అష్టమ రవి అనేటువంటి ఆయన, అష్టమ కుజుడు అనేటువంటి ఆయన మకర సంక్రాంతి దగ్గర నుంచి మీకు ఇస్తూ ఉన్నారు ఆ ప్రభావాల్ని. కాబట్టి దానివల్ల ఏంటంటే మీ యొక్క పెర్ఫార్మెన్స్ లెవెల్స్ తగ్గచ్చు, ఉద్యోగాల్లో ఆటంకములు అనేటువంటివి రావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కాస్త నష్టములు కానీ, పెండింగ్ పడ్డం కానీ అలాంటివి జరగచ్చు, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి అవి డిలేస్ అనేటువంటివి పెరిగే అవకాశాలు ఉంటాయి. 15th తర్వాత హెల్త్ కూడా కేర్ఫుల్గా ఉండాలండి. అష్టమ రవి కాబట్టి ఖచ్చితంగా సమయానికి భోజనం చేయలేకపోవడం కానీ, వాటి వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బంది పెడతాయి. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క మాసంలో బెనిఫిట్ అయ్యేటువంటిది ఎవరు అంటే వ్యాపారస్తులండి. జన్మ చతుర్థాధిపతి బుధుడు చాలా బాగున్నారు. దీనివల్ల ఖచ్చితంగా వ్యాపారస్తులకి ఆశాజనకంగా ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. స్టాక్ మార్కెట్లో మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. వాటిలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. ఇదే కాకుండా అష్టమంలోకి శుక్రుడు అనేటువంటి ఆయన 13వ తారీఖు తర్వాత ప్రవేశిస్తూ ఉన్నారు. దీనివల్ల సినీ నాటక కళారంగములు కానీ, ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ, కళారంగము అంటే ఈ యొక్క కళాకారులు, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా 13th తర్వాత నుంచి చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఏవైనా ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి అనుకుంటే 13th తర్వాత నుంచి అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి 7th అండ్ 10th లార్డ్ గురువు అనేటువంటి ఆయన పాపగ్రహం అండి. సో జనరల్లీ ఎక్కువగా మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. వ్యక్తిగత జాతకాన్ని కూడా చూసుకుని తగినటువంటి రెమెడీస్ ఆచరించండి. అయితే ఈ యొక్క మాసంలో 15వ తారీఖు దాకా ఏ రెమెడీస్ అవసరం లేదు. 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి మాత్రము ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి, సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చదవండి. దీనివల్ల పనుల్లో విజయం అనేటువంటిది, మరింత శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు.